ప్రభుత్వమే కేజీకి 50 పైసలు ఇచ్చి రైతుకి నష్టం లేకుండా కొంతవరకు సహాయపడి మేలు చేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా నల్లబెల్లి మీరు కూడా రాయాలి, పాత్రికేయులు కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీలు, అందులో ఉన్నది ప్రతిపక్ష పార్టీ అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడిన పార్టీ, పచ్చి అబద్ధాలు మాట్లాడిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు. కాబట్టి మీరైనా వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి. ఈ దేశంలో ఎప్పుడైనా సరే నల్లబల్లి ప్రభుత్వం కొన్ని సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయని అడుగుతున్నాను. లేకపోతే గత 2 సంవత్సరాలు నల్లబల్లి విపరీతంగా ధర వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రాలేదు. ఈ సంవత్సరం నల్లబల్లి విపరీతంగా పండింది, ధరలు పతనమయ్యాయి, తీవ్రమైనటువంటి ఆందోళనతో రైతులు ఉన్నారంటే చాలా మంది ఎప్పుడూ లేదండి ఈ విధానం. ప్రభుత్వం పొగాక్కున్నటువంటి సందర్భాలు లేవు. వద్దని చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు నాకు ప్రథమ ప్రాధాన్యత రైతు, అవసరమైతే 200-300 కోట్లు పోయినా నష్టం లేదని ఫస్ట్ టైం దేశంలో నల్లబల్లి రైతుల నుంచి కొన్నాం. కొని ఇప్పటికే 54 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నిన్న వేశాం.